ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అందరినీ సమాయత్తం చేసేదానికి సిద్ధం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో 5 ప్రాంతాలలో కార్యకర్తల సభని నిర్వహిస్తూ అందులో భాగంగా రేపు మధ్యాహ్నం 2:30 గంటలకి ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సభని నిర్వహించబోతా ఉన్నాం। ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఎవరైతే గ్రామంలో క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం ఉందో గృహసారథుల దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రామ కమిటీలు కానీ అనుబంధ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు వాళ్ళతో పాటుగా నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఎవరైతే ఎన్నిక కాబడినటువంటి సర్పంచులు ఎంపీటీసీలు లేక సొసైటీలకు సంబంధించినటువంటి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు పిఎస్సిఎస్ సొసైటీలు కావచ్చు అలాగే ఎంపీపీలు జెడ్పీటీసీలు మార్కెట్ కమిటీలు ట్రస్ట్ బోర్డులు మొత్తం యంత్రాంగం అంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతా ఉన్నాం। గడిచినటువంటి 4 సంవత్సరాల 8 నెలల కాలంలో బహుశా భారతదేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలని ఏ ఒక్కరికి కూడా రూపాయి కూడా లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా వేళ పెద్ద ఎత్తున ప్రజలకి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది। సుమారుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల యొక్క అకౌంట్లలో కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకి రాజకీయాలకి వర్గాలకి అతీతంగా మేలు చేకూర్చినటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది। అందుకే మేము సిద్ధం ప్రజల్ని మరొకసారి ఆశీర్వదించమని చెప్పి అడగడానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా। అంతేకాకుండా వేళ గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు కానీ గ్రామ సచివాలయాలు కానీ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేక త్రాగునీటి అవసరాన్ని తీర్చడం దగ్గర నుంచి మొదలుపెట్టి వేళ రాష్ట్ర స్థాయిలో పోర్ట్లు లేక పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కావచ్చు ఇట్లా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లోని కూడా ఏ రకమైనటువంటి భేదాలు లేకుండా సమానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లోని కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో అడుగులు వేస్తూ ఉన్నాము। అందుగురించే ప్రజల్ని మరొకసారి దీవించమని అడగడానికి సిద్ధం అని చెప్పి ఈవేళ ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం ప్రజల్లోకి। అంతేకాకుండా సుపరిపాలన ఏదైతే గతంలో ఎవరికైనా ఏదైనా ఒక పథకం అందాలి అని అంటే వాళ్ళకి మేలు జరగాలి అని అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫలాలు వారు తీసుకోవాలి అని అంటే జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళు అరిగేటట్టుగా చెప్పులు అరిగేటట్టుగా తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది। అధికారుల దగ్గరికి వెళ్తే రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పి జిల్లా కార్యాలయాల చుట్టూ లేకపోతే రాష్ట్ర కార్యాలయాల చుట్టూ తిప్పుకునేటటువంటి పరిస్థితి ఉండేది। ఈవేళ పరిపాలన అనేటువంటిది గ్రామ స్థాయిలోకి తీసుకుని రావడం జరిగింది। ప్రతి గ్రామంలోని గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పథకం అందాలనన్నా దాదాపుగా 550 సర్వీసెస్తో ఈవేళ గ్రామ స్థాయిలోనే ఓ వాలంటీర్ వ్యవస్థ కానీ గ్రామ సచివాలయం వ్యవస్థను కానీ తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులోకి చేరువలోకి వాళ్ళకి 4 అడుగుల దూరంలోనే వేళ ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసి ఓ సుపరిపాలన అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఈవేళ ఈ రాష్ట్రంలో ఉదాహరణగా చేసి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు। అందుకే ప్రజల్ని మరొకసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడగడానికి సిద్ధం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా। అయితే మరో పక్కన ఈవేళ
ఇళ్ల పట్టాలకి సంబంధించి గతంలో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడా కూడా ఏ ఒక్క పేదవాడికి అంగుళం భూమి కూడా ఇచ్చినటువంటి పాపాన పోలే. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో 100 కోట్ల రూపాయలు పెట్టుకుని మరి ఒక్కొక్క అడుగుకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎంతో పెద్ద భవనాన్ని ఆయన ఇల్లుని కట్టుకున్నాడు తప్పితే ఏ పేదవాడికి కూడా కనీసం ఇల్లు ఉండాలి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అది చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అనేటువంటి ఆలోచన కూడా చేసిన పాపాన పోలే. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సుమారుగా 31,75,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది.